ఒకే భార్య, ఒకే బాణం, ఒకటే మాట. ఇది యుగపురుషుడు శ్రీరాముడి జీవిత నియమం. అందుకే రాముడు మనందరికీ ఆరాధ్య దైవంగా మారాడు. పురుషోత్తముడిగా ముక్కోటి దేవతలతో కీర్తించబడుతున్నాడు. దాదాపు 7000 సంవత్సరాల క్రితం త్రేతాయుగంలో సూర్యవంశంలో శ్రీరాముడు జన్మించాడు. శ్రీరామ జననం నవమి రోజునే జరగడంతో ఆ రోజునే మనం శ్రీరామ నవమిగా జరుపుకుంటున్నాం. ఈ సంవత్సరం నవమి తిథి ఏప్రిల్ 16 మధ్యాహ్నం 1:23 నుంచి ఏప్రిల్ 17 మధ్యాహ్నం 3:14 వరకు ఉంది. సూర్యోదయానికి ఉన్న తిథి ఆధారంగా బుధవారం ఏప్రిల్ 17వ తేదీన శ్రీరామ నవమి జరుపుకుంటున్నాం. పాహి రామ ప్రభో పాహి రామ ప్రభో పాహి భద్రాది వైదేహి రామ. ఇక ఈ ఏడాది శ్రీ